హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వీళ్ళనేం చేద్దాం అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో పరిమళ ఆల్ఫ్రెడ్కి రాసిన లెటర్ని ఆల్ఫ్రెడ్ భరద్వాజ అనే రైటర్కి ఇద్దాము అనుకున్నాడు. భరద్వాజ గారికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ నవల్లో మనం రెండో భాగానికి వచ్చాం. ఇందులో భరద్వాజ అనే రైటర్ మనకి ఈ కథ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టేబుల్ మీద ఉన్న ఆ ఉత్తరాన్నే చూస్తూ కూర్చున్నాను. చాలామంది అభిమానులు నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. పలానా సబ్జెక్టు గురించి రాయమంటారు. తమ కథే ఒక మంచి నవల అవుతుంది అంటారు. నవ్వి ఊరుకుంటూ ఉంటాను. నిజ జీవితంలో చాలా నాటకీయత ఉండవచ్చుగాక, కానీ నవలా రచనకి అది సరిపోదు. మనిషి జీవితంలో నవలకి కావలసిన ట్విస్టులు మహా అయితే 2-3 కన్నా ఎక్కువ ఉండవు. ఈ ఉత్తరం కూడా అంతే. పరిమళ అనే అమ్మాయి ఎవరో ఆల్ఫ్రెడ్ అనే కుర్రాడికి రాసిన ఉత్తరం. వేల సంవత్సరాల క్రితం స్త్రీ పురుషులు వివాహం లేకుండా కేవలం కలిసి ఉండేవారట. బలమున్నవాడిదే రాజ్యం. యుద్ధాలు చేసి స్త్రీలని వశపరుచుకునేవారట. చరిత్ర తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే చేరుతోంది. జల్సాగా డబ్బు ఖర్చు పెట్టగలిగేవాడిదే రాజ్యం. ఏ బంధము లేకుండా ఎంతమందితోనైనా కలిసి ఉండొచ్చు. ఆంథ్రోపాలజీ గురించి రాయాల్సి వచ్చినప్పుడు బహుశా ఈ ఉత్తరం ఉపయోగపడుతుందేమో తప్ప అటువంటి రచన చేసే ఉద్దేశం ప్రస్తుతం నాకేమీ లేదు. ఉత్తరాన్ని చెత్తబుట్టలో పడేయటం కోసం నలిపేయబోతూ ఉండగా నా భార్య కమల లోపల నుంచి వచ్చింది. నా ప్రయత్నాన్ని విరమించుకుని ఏమిటి విషయం అన్నట్టు చూశాను. మా తమ్ముడికి క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందులో ఆశ్చర్యమేముంది? రాకపోతే ఆశ్చర్యపడాలి. వాడికి నీ తెలివితేటలే వస్తున్నాయి. కమల కళ్ళల్లో గర్వం తొంగి చూసింది. పైకి మాత్రం అవతలి వాళ్ళని ఎలా పొగడాలో మీకు బాగా తెలుసు. మానవ సంబంధాల మీద మీ ఆర్టికల్ నిన్నే పత్రికలో వచ్చిందని మర్చిపోయినట్టున్నారు. నవ్వుతూ సున్నితంగా హెచ్చరించింది. లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వాడింత బాగా పైకి వస్తున్నాడంటే అది నీ పెంపకమే అని గాఢంగా నమ్ముతాను నేను. థ్యాంక్స్ అందామ క్లుప్తంగా. అంతలో ఆమె దృష్టి ఉత్తరం మీద పడింది. ఏమిటిది అంది. లవ్ లెటర్ అన్నాను కవ్విస్తున్నట్టు. మీకా అంది. మీకా అనటంలో ఆమె ఉద్దేశం నాకు అర్థం కాలేదు. అయినా దాని గురించి నేను రెట్టించలేదు. ఆమె చదవటం పూర్తి చేసి ఎవరి ఆల్ఫ్రెడ్ అని అడిగింది. హోటల్లో మేనేజర్, పరిచయం ఉంది. ఈ ఉత్తరం నా రచనకి ఏమైనా ఉపయోగపడుతుందేమోనని ఇచ్చాడు. వివాహ బంధంలోని పవిత్రత గురించి ఆమె వ్రాసింది. నేను ఒప్పుకోను అంది కమల. ఆశ్చర్యంగా ఎందుకని అని అడిగాను. ఎంతోమంది భార్యాభర్తలు ఈ వివాహ వ్యవస్థ వల్లే కలిసి ఉంటున్నారని, వివాహం అనేది లేకపోతే విడిపోయేవారని, అందుకే అది గొప్పదని ఆ అమ్మాయి రాసింది. కాదా అన్నాను నేను. కాదు అంటే ఇప్పుడు సంసారం చేస్తున్న వారంతా తప్పనిసరి కాబట్టి కలిసి ఉంటున్నారంటావా? అందరూ కాదు, కానీ చాలామంది పిల్లల కోసమో భద్రత కోసమో అంది కమల. నువ్వు కూడా అలాగే ఉంటున్నావా? కాస్త కోపంగా అన్నాను. కోపం కాదు, కసి. ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది. ఒకప్పుడు మీరు నాతో ఎక్కువ కాలం గడిపేవారు. ఇప్పుడు అన్ని సన్మాన సభలు, అభినందనలు. క్రమక్రమంగా మీరు మరొక లోకంలోకి వెళ్ళిపోతున్నారు. డబ్బు సంపాదన, పేకాట లాంటి వ్యసనాలు మగవాణ్ణి సంసారం నుంచి దూరం చేస్తాయి. పిల్లల బాధ్యత భార్యకి అప్పజెప్పి కన్వీనియంట్గా తన ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. స్త్రీకి అసంతృప్తి రోజురోజుకి పెరుగుతుంది. డబ్బు లేకపోతే పురుషుణ్ణి చేత కానివాడని అదే స్త్రీ దెప్పిపొడుస్తుంది. డబ్బు గురించి కాదు, వ్యసనాల గురించి, కుటుంబంతో సమయం గడపటం గురించి మాట్లాడుతున్నాను. ఆడది అనురాగం కోసం బ్రతుకుతుంది. మగవాడు అధికారం కోసం బ్రతుకుతాడు. వివాహం అందరికీ ఆనందదాయకమని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా అంది కమల. అవును అన్నాను నేను. అది సరికాదు. ఎంతోమంది అభాగినులు ఈ బంధం నుంచి బయటకు రాలేక తమలో తామే కుమిలిపోతూ మగ్గిపోతున్నారు. ఈ బంధమే లేకపోతే హాయిగా విడిపోయి స్వతంత్రంగా ఆనందంగా బ్రతికేవారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు షాక్ తగిలినట్టు అలాగే ఉండిపోయాను. బల్ల మీద ఉత్తరం వెక్కిరిస్తున్నట్లు ఉంది. ఆమె రాకముందే ఈ ఉత్తరాన్ని నలిపి చెత్తబుట్టలో పడేసి ఉంటే ఈ కథ ఇంకో మలుపు తిరుగుండేదేమో. ఆ రాత్రి పడుకున్నాక నా భార్య అడిగింది, మధ్యాహ్నం నుండి మీరు మామూలు మూడ్లో లేరు? అవును, నీ మాటల గురించే ఆలోచిస్తున్నాను. మన మధ్య ఈ వివాహం అనేది లేకపోయి ఉంటే నువ్వు నన్ను వదిలేసి ఉండేదానివా? మిమ్మల్నా? చాచా, నా అభిప్రాయం చెప్పానంతే. ఏ అమ్మాయి మిమ్మల్ని భర్తగా వదులుకోదు. అప్పటి వరకు ఉన్న ఆలోచన పోయింది. మూడ్ మారిపోయింది. ఏమిటి నాలో నీకు నచ్చిన గుణాలు అని అడిగాను నవ్వుతూ. భర్తగానా మనిషిగానా? కాస్త ఆశ్చర్యంగా
రెండింటికి తేడా ఏంటి అన్నాను. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, విల్సన్ మండేలా అందరూ మహోన్నతులు, కానీ భర్తలుగా అంత గొప్పవారు కాదు. ఆమె తార్కిక జ్ఞానం నాకు చాలా సంభ్రమంగా తోచింది. ఆమె చెప్పింది నిజమే. పెద్ద పెద్ద లక్ష్యాలున్నవారు జీవిత భాగస్వాముల్ని సంతృప్తిపరచలేరు. నేను ఈ విధమైన ఆలోచనల్లో ఉండగా ఒక భర్తగా మీలో నాకు నచ్చిన గుణం చెప్పనా అన్నదామె. క్షణమాగి, భార్య కూడా ఒక మనిషే అని గుర్తించే భర్త మీరు. స్త్రీకి అంతకన్నా ఏం కావాలి? ఇక మనిషిగా అయితే అనుకున్నదాన్ని సాధించడంలో మీరు చూపే ఏకాగ్రత, దీక్ష చాలా తక్కువ మందికి ఉంటుంది. థ్యాంక్ యూ అన్నాను. అందుకే నా భార్య నాకు నచ్చేది. ఒక వ్యక్తికి తన రంగంలో అంతగా సహకరించే భాగస్వామి దొరకటం కన్నా అదృష్టం ఏముంటుంది? ఈ విధమైన ఆలోచనలతో ఉండగా ఫోన్ మోగింది. దాన్ని ఆపుచేయటం మర్చిపోయినందుకు విసుక్కుంటూ హలో అన్నాను కరుగ్గా. నా పేరు ప్రదీప్, ఇన్స్పెక్టర్ ప్రదీప్. భరద్వాజ ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. క్షమించండి, డిస్టర్బ్ చేశానా? టైం చూశాను, 9 అయింది అనుకుంటూ లేదు చెప్పండి అన్నాను. నేను మీ రచనలు ఏమీ చదవలేదు, కానీ ఆల్ఫ్రెడ్ మీ గురించి చెప్పాడు. మీరొక ప్రముఖ రచయితగా నాకు తెలుసు. పేరు విన్నాను. విషయం చెప్పండి అన్నాను విసుగు కనపడనివ్వకుండా. పొగడ్తలు వినే మూడ్లో నేను లేను కాబట్టి. 50-60 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తుల ఫోటోల కోసం 4 వృద్ధులు వెతుకుతున్నారు అంటూ చెప్పుకొచ్చి, ఇది వాస్తవ కథ, మీకేమైనా రచన చేయటానికి పనికి వస్తుందేమో అని చెప్తున్నాను అన్నాడు. పొద్దున్నే అమ్మాయి ఉత్తరం, ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ అనుభవం. రచయితలకి ప్లాట్లు చెప్పేవారు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవటం శుభసూచకమా, దురదృష్టమా? మంచి మూడ్లో ఉండగా ఈయన ఫోన్ చేసింది ఈ అభూత కల్పన చెప్పటానిక? అతి కష్టం మీద విసుగు అణుచుకుంటూ, శవాలు మాయమైపోవటం లాంటి ఫ్యాంటసీలు నేను వ్రాయను. వాటిని వాస్తవాలుగా చిత్రీకరించలేను, క్షమించండి అన్నాను. అది ఫ్యాంటసీ కాదు అని అట్నుంచి అతడు చెప్పబోతుంటే కాసింత కటువుగా, మాయమవటం మీరు స్వయంగా మీ కళ్ళతో చూశారా అని ప్రశ్నించాను. చూడలేదు కానీ ఎవరో చెప్తే విన్నారు. అది నాకు చెప్తున్నారు. ఇది నేను వేలాది పాఠకులకు చెప్పాలి. ఇదొక వాస్తవ కథ అని చెప్పి వారిని మరింత భయభ్రాంతులను చేసి మరింత మూర్ఖత్వంలోకి తొయ్యాలి. సారీ, నేను నమ్మిందాన్నే నేను రాస్తాను. మీరు చెప్పే మానవాతీత శవాల గురించి నేను రాయలేను, క్షమించండి అని రిసీవర్ పెట్టేశాను. అతను హర్ట్ అయ్యాడని నాకు తెలుసు. నాకు తెలియందల్లా ఒక పెద్ద ఊబిలో నేను చిక్కుకోబోతున్నానని, అతనితోనే నాకు అవసరం ఏర్పడబోతోందని. కారు హాల్ దగ్గర ఆగేసరికి గన్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసి సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. ముక్కు మొహం తెలియని హోమ్ మినిస్టర్ నాకెందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో తెలియలేదు. ఇంతలో ఆయనే వచ్చి, రండి భరద్వాజ అంటూ కరచాలనం చేశాడు. మీ గురించి చాలా విన్నాను. ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ అవార్డుకి మీ పేరు పంపాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ, నాకది ఇంతకుముందే వచ్చింది అన్నాను. వచ్చిందా? అయితే పద్మశ్రీ కోసం ప్రయత్నిద్దాం. కొంపదీసి అది కూడా వచ్చిందా? రాలేదు అన్నాను క్లుప్తంగా. నాతో ఈయనకి ఏదో పెద్ద పనే ఉండి ఉంటుంది, లేకపోతే పూర్తిగా పరిచయం అన్నా కాకుండా ఈ విధంగా బేరాలు పెట్టడు. ఆలోచనలతోనే ఆయనతో పాటు మొదటి అంతస్తు మెట్లెక్కి బాల్కనీలోకి నడిచాను. కిందకు చూస్తే అదొక పెద్ద హాలు నిండా జనం ఉన్నారు. ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు. కొందరు తింటున్నారు, కొందరు ఆడుతున్నారు. ఓ మూల చిన్న గది లాంటి దానిలో మరికొందరు తాగుతున్నారు. మ్యూజిక్ గట్టిగా వినపడుతోంది. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు డాన్స్ చేస్తున్నారు. చుట్టూ చేరి కొందరు హుషారుగా చప్పట్లు కొడుతున్నారు. వయసు ఉరకలేస్తున్నట్లు, హుషారు కట్టలు తెగినట్లు, యవ్వనం ఆవేశంగా రూపుదిద్దుకున్నట్లు ఉంది అక్కడి వాతావరణం. అందరూ మా కుటుంబ సభ్యులే, 3వ తరం వాళ్లే అందులో ఎక్కువ. నా సందేహాన్ని నివృత్తి చేస్తున్నట్లు అన్నాడు మినిస్టర్. రేపు నా బర్త్డే, అందుకోసమే వీళ్ళందరూ వచ్చారు. మరోలా చెప్పాలంటే నేనే అందర్నీ పిలిపించాను. మిస్టర్ భరద్వాజ, మీరు రేపొద్దున్నే వీళ్ళకి గంటసేపు స్పీచ్ ఇవ్వాలి. యథాలాపంగా వింటున్న నేను ఉలిక్కిపడి, స్పీచా అన్నాను. మీ జన్మదిన సందర్భంగా నేనేమి స్పీచ్ ఇవ్వగలను? మిమ్మల్ని పిలవటంలో నా ఉద్దేశం చెప్తాను వినండి అంటూ ఆయన చెప్పాడు. అక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ కోటీశ్వరులు. మీ దగ్గర దాచేదేముంది? మినిస్టర్గా అంతులేనంత ఆస్తి సంపాదించాను. ఎన్నో స్థలాలు వాళ్ల పేరు మీద పెట్టాను. అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ల పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, ఇలా అందరి పేరు మీద భూములు కొన్నాను. రియల్ ఎస్టేట్ ధరలు ఒక్కసారిగా పెరిగేసరికి అందరూ కోటీశ్వరులైపోయారు. ఆగి కొనసాగించాడు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా చదవటం మానేశారు.
ఇంత డబ్బు ఉంచుకుని ఇక చదువెందుకని వాళ్ళ ఉద్దేశం. ఇంకొకరి కింద పనిచేయవలసిన అవసరం తమకేమిటని వారి అభిప్రాయం. కొందరికి పగలంతా నిద్ర, రాత్రి డ్రింక్స్, మరికొందరికి గర్ల్ ఫ్రెండ్స్. నా రెండో బావమరిది కొడుక్కి 18 ఏళ్ళు, వాడికి ఎయిడ్స్ అని మొన్నే తెలిసింది. మీరు చూస్తున్న ఆ గుంపులో సగం మందికి గంజాయి, హెరాయిన్ అలవాటుంది. ఆ జీన్స్ ప్యాంటు మీద పసుపు టీషర్ట్ వేసుకున్నవాడు సినిమా సినిమా అంటూ ఇప్పటికే 50 లక్షలు హీరోయిన్ మీద ఖర్చు పెట్టాడు. రేసులు, పేకాట, పిక్నిక్లు, విదేశీ ప్రయాణాలు. పని చేయటం పూర్తిగా మానేశారు. పరీక్షా పత్రాలు కొనేద్దామని ఒకడి ఆలోచన, అసలు ఆ డిగ్రీలు ఎందుకని మరొకడి వాదన. జీవితం అంటే కేవలం ఆనందించటం అనే భ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. మిస్టర్ భరద్వాజ, రేపు నా పుట్టినరోజు నాడు పొద్దున్నే నేను ఏర్పాటు చేసిన సభలో వారితో మాట్లాడి ఉపన్యాసం ఇచ్చి వారిని మార్చాలి. ఇంపాసిబుల్ అన్నాను నేను. సాధ్యం కాదనుకుంటే 100% అసలు కాదు, అవుతుందనుకుంటే కనీసం 50% అయ్యే అవకాశం ఉంది అన్నది నా భార్య. విపరీతంగా డబ్బు సంపాదించి కోటాను కోట్లు అందరికీ పంచాడు. కసిగా అన్నాను. ప్రజల డబ్బు కొల్లగొట్టినందుకు నాకేమీ బాధ లేదు, కానీ మొత్తం ఒక తరాన్ని, ఒక వంశం మొత్తాన్ని నాశనం చేశాడు. 100 మంది యువతీ యువకుల్ని నిర్వీర్యం చేశాడు. కోపంగా అన్నాను. పైగా వారికి నేను ఉపన్యాసం ఇవ్వాలట. నా గంట ఉపన్యాసంతో వారు మారాలట. ఇదెలా సాధ్యం? ఆమె నవ్వింది. మహాభారత యుద్ధంలో ఇరువైపులా సైన్యాన్ని పెట్టుకుని అర్జునుడు బాధపడినట్లు పడుతున్నారు. నా సమస్య నీకు నవ్వుగా ఉందా? లేదు లేదు అన్నదామె. వాళ్ళకేమీ ఉపన్యాసం ఇవ్వాలో రేపొద్దునకే మీకు సమాధానం దొరుకుతుంది. రేపొద్దునకా? అవును. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? రాత్రి 12 కావస్తుంది. రేపొద్దున్నే వెళ్ళి ఉపన్యాసం ఇవ్వాలి. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నిద్రపోండి. అర్జునుడికి భగవద్గీత చెప్పినట్లు ఏం మాట్లాడాలో ఆ దేవుడే మీకు చెప్తాడు. గుడ్ నైట్. కళ్ళు మూసుకుని నిద్రించటానికి ప్రయత్నించాను. భగవంతుణ్ణి నేను నమ్మను, అలా అని నాస్తికుణ్ణి కూడా కాను. దేవుడితో నాకు ఇంతవరకు అవసరం పడలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు, కోరిక తీరనప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కొందరు. నా భార్య దయ వలన అలాంటి కోరికలు, కష్టాలు నాకు లేవు, రాలేదు. ప్రార్థన కొందరికి ప్రశాంతతని ఇస్తుంది. ప్రకృతిలోనే నాకు అటువంటి శాంతి దొరుకుతుంది. దేవుడి అవసరం ఇంతవరకు రాలేదని అందుకే అన్నాను. రేపు ఆ మందు కొట్టే యువత ముందు నిలబడి ఏం మాట్లాడాలి? కనులు మూసుకుని భగవంతుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాను. క్షమించాలి, నేనే మహర్షిని. భూమి చుట్టూ తిరుగుతున్న నాకు భగవంతుడి దగ్గర నుంచి పిలుపొచ్చింది. మళ్ళీ ఏం కొంప మునిగిందా అనుకున్నాను. ఆత్మలకి కొంపలుండవని గుర్తొచ్చింది. నేను వెళ్ళేసరికి భగవంతుడి ముందు ఆ 4 ఉన్నారు. హీరూబాని, సాయిపురెడ్డి వగైరా. నాకు విషయం తెలియటం కోసం ఈసారి వారి మాటలు కూడా నాకు వినిపించేలా వీలు కల్పించినట్లున్నాడు భగవంతుడు. వారి మొహాలు వాడిపోయి ఉన్నాయి. నాగార్జున సాగర్ కట్టిన కాంట్రాక్టర్ అయితే దాదాపు ఏడుస్తున్నాడు. భగవంతుడు ఆ 4 వైపు చూస్తూ, నేను చెప్పిన పని మీరు చేయలేకపోయారు, ఏ విధంగా శిక్షించాలి మిమ్మల్ని అని అడిగాడు. వాళ్ళెవ్వరూ మాట్లాడలేదు. వీళ్ళనేం చేద్దాం అన్నట్టు భగవంతుడు ఆలోచిస్తున్నాడు. అక్కడ గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ, మళ్ళీ మమ్మల్ని తిరిగి భూమి మీదకు పంపించండి అన్నాడు హీరూబాని. భగవంతుడి మొహంలో ఆశ్చర్యం ప్రస్ఫుటంగా కనిపించింది. ఎందుకు, మరిన్ని పాపాలు చేయటానికా అన్నాడు. లేదు ప్రభు అన్నాడు సాయవరపు. నేను ప్రేక్షకుడిలా చూస్తున్నాను. ఈ లోపల హీరూబాని అన్నాడు, మాకు మరోసారి అవకాశం ఇవ్వండి. ఈసారి మా పటాలు తీసుకురావటం కోసం కాదు, మేము ఎంతో కష్టపడి కక్కుర్తిపడి సంపాదించింది ఎవరికైతే ఇచ్చామో వారే మా గుర్తులు ఉంచుకోలేదంటే ఎంత నిరర్ధకంగా బతికామో అర్థమైంది. మా తప్పులు సరిదిద్దుకుంటాం. మమ్మల్ని తిరిగి భూమి మీదకు పంపటంలో మీ ఉద్దేశం అర్థమైంది. మహాప్రభో, ఈసారి మేము తిరిగి జన్మించి పెరిగి పెద్దయి ప్రజల్ని మార్చటానికి ప్రయత్నిస్తాం. రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాం. నైతిక విలువలు పెంచుతాం. ప్రజలు తమ బాధ్యతలు గుర్తించేలా చేస్తాం. లంచగొండులను నిర్మూలిస్తాం. మమ్మల్ని నమ్మండి. మొత్తం ప్రపంచాన్ని మీ 4 మారుస్తారా అడిగాడు భగవంతుడు. 4 కాదు ప్రభు, మనుషులు ఇంతకన్నా బాగా ఎలా బతకవచ్చో మేం మా అనుభవాన్ని చెప్తే 4 4000, 4 లక్షలు 4 కోట్లు అవుతారు. మంచిని చెప్పటానికి నిజానికి ఒక్కరు చాలు. ఒక్క క్రీస్తు, ఒక్క బుద్ధుడు, ఒక్క ప్రవక్త మార్చలేదా ప్రపంచాన్ని? మరొక్కసారి ప్రార్థిస్తున్నాం, ఒక అవకాశం ఇవ్వండి. మేము పాపులం, కానీ మీరు భగవంతుడు. భగవంతుడు నా వైపు చూపు సారించాడు. ఆయనేం చెప్తాడా అని చూశాను. ఒక నిర్ణయానికి వచ్చినట్లు భగవంతుడు అన్నాడు, మీరు కొంతకాలం ఇక్కడే ఉండండి. మిమ్మల్ని వెనక్కి పంపాలా వద్దా అన్నది ఇతడి మీద ఆధారపడి ఉన్నది అన్నాడు నన్ను చూపిస్తూ.
నేను విభ్రాంతుడినయ్యాను. దీంతో నాకేమిటి సంబంధమో అర్థం కాలేదు. నా సంశయాన్ని గ్రహించినట్లు దేవదేవుడు అన్నాడు, మహర్షి, నువ్వు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఒక మంత్రి భరద్వాజని ఉపన్యాసం ఇమ్మని కోరాడు. ఆ రచయిత అయోమయంలో ఉన్నాడు. నన్ను ప్రార్థిస్తున్నాడు. అతడికో అనుభవం ఇవ్వు. అందులోంచి ఒక అద్భుత సృష్టి జరగాలి. ఆ రచన ప్రజలపై ప్రభావం చూపితే మన ఆశయం నెరవేరినట్టే. సకల మానవ కళ్యాణం కోసం అప్పుడు ఈ నలుగురు ప్రతినిధుల్ని మళ్ళీ పంపుదాం. మనిషి మంచి మనుగడ కోసం వీళ్లే ప్రవక్తలవుతారు. మానవజాతి మారటానికి సిద్ధంగా ఉన్నదా లేదా అన్న విషయం నీ మీద, నువ్వు ఆ భరద్వాజ అనే రచయితకు చెప్పే అనుభవ పాఠం మీద ఆధారపడి ఉంటుంది. వెళ్ళు అన్నాడు. భగవంతుడికి నమస్కరించిన నా ఆత్మ భరద్వాజ ఎదురింట్లో ప్రవేశించింది. పొద్దున్న 6 అయింది. నేను ఫోన్ చేసిన అరగంట తరువాత పోలీస్ జీపు వచ్చి ఆగింది. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నా పేరు ప్రదీప్. మిస్టర్ భరద్వాజ, సాధారణంగా ఇటువంటి కంప్లైంట్లు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వాలి. మీరు ప్రముఖ రచయిత కాబట్టి నేనే వచ్చాను. ఎలాగూ మీ ఇంటి పరిసరాల్ని పరిశీలించాలి కదా. ఎవరూ కనపడటం లేదేంటి? చెప్పాను. ఎప్పటినుంచి? పొద్దున లేచి చూస్తే లేదు. ఏమిటి మీ అనుమానం? ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో అని. తలుపు వేసి ఉండగా ఎలా కిడ్నాప్ చేస్తారు? కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీయగానే. అంటున్న నా మాటలకు అడ్డు తగులుతూ, అదంతా సినిమాల్లోనూ మీ రచనల్లోనూ సాధ్యం. బెల్ కొట్టినప్పుడు మీకు మెలకు రావచ్చుగా. ఎవరూ అంత ధైర్యం చెయ్యరు. మరేం జరుగుంటుంది? పరిశోధన చెయ్యాలి. ముందు కంప్లైంట్ ఇవ్వండి. ఎఫ్ఐఆర్ రాసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాం. నోను, ఈ విషయం రికార్డ్ అవ్వకూడదు ఇన్స్పెక్టర్. టీవీ వారికి తెలిసిందంటే అసహ్యంగా ఉంటుంది. మరెలా అంటూ ఇన్స్పెక్టర్ చుట్టూ చూశాడు. ఆ తరువాత బట్టల బీరువా వైపు నడిచాడు. అతడి అనుమానం నాకు అర్థం కాలేదు. చూడండి, బట్టలన్నీ ఉన్నాయా అని ప్రశ్నించాడు. పరిశీలనగా వాటివైపు చూశాను. నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. బీరువాలో సగం బట్టలు లేవు. సూట్ కేసు ఉందా అడుగుతున్నాడు. అప్పటికే నా తల తిరుగుతున్నట్లు అవుతోంది. అది కూడా లేదన్నట్టు అడ్డంగా తలూపాను. సో అన్నాడు ఇన్స్పెక్టర్. మీ భార్యని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదు భరద్వాజ గారు. ఆమె వెళ్ళిపోయింది. ఆమె మేజర్ కాబట్టి కిడ్నాప్ కేసు కూడా లేదు. నేను వినటం లేదు. రేపొద్దున కల్లా మీకు సమాధానం దొరుకుతుందిలేండి అన్న ఆమె మాటల్లో అర్థం ఇదా? ఇన్స్పెక్టర్ అడుగుతున్నాడు. ఆమెకి తల్లిదండ్రులున్నారా? ఎక్కడున్నారు? ఎవ్వరూ లేరు. బంధువులు, స్నేహితులు ఎవ్వరూ లేరు. మరెక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరితో? ఉలిక్కిపడ్డాను. నా భార్య లేచిపోయిందా? నో, అసంభవం అంటూ గట్టిగా అరిచాను. నేను అరిచిన అరుపుకి ఆ గది ప్రతిధ్వనించింది. వేలి కొసళ్ళు సన్నగా కంపిస్తున్నాయి. ఒళ్లంతా చెమట పట్టింది. క్షణంలో సర్దుకున్నాను. నా భార్య ఎవరితోనూ వెళ్ళిపోయిందన్న షాక్ నుంచి కాదు, ఇంత గట్టిగా ఎలా అరిచానన్న షాక్ నుంచి. రచయిత భరద్వాజ అంటే స్థితప్రజ్ఞుడు. చిన్న సమస్య రాగానే ఇంత గట్టిగా అరుస్తాడా? ఇది చిన్న సమస్య? ఒక అర్ధరాత్రి భార్య భర్తని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోవటం చిన్న సమస్య? ఇన్నాళ్ళు ఇటుక మీద ఇటుక పేర్చినట్లు కట్టుకున్న పరువు ఏమవుతుంది? అందరూ నవ్వుకోరు? భర్తగా పనికిరాని వాడు అనుకోరు? ఇంతకీ నేను అరిచింది భార్య వెళ్ళిపోయినందుకా లేక పరువు పోతున్నందుకా? ఎందుకింత విషాదం? పరువు పోతే ఏమవుతుంది? నీ పరువంతా కేవలం నీ భార్య వల్లే వచ్చిందా? లేక నీ భార్య ఇంట్లోంచి పోతే ఏమవుతుంది? నీ ఆనందమంతా కేవలం నీ భార్య వల్లే వచ్చిందా? నీ ఆనంద విషాదాలు కేవలం నీ భార్య మీద, నీ పరువు మీద ఆధారపడి ఉండటం ఎంత విషాదకరం. నా రచనల్లోని పాత్రలు ఈ విధంగా మాట్లాడతాయి. లేదా ఎవరైనా తమ సమస్య చెప్పి సలహా అడిగితే నేను ఈ విధంగా సమాధానం చెప్తాను. అందరికీ ఈ రకంగా సమాధానాలు చెప్పే నేను ఈ విధంగా అరవటమేంటి? శరీరం చెమట్లు పట్టటమేంటి? డయాబెటీస్ వచ్చిందా లేక బీపీ పెరుగుతోందా? నాకు షుగర్ వచ్చి మంచాన పడితే ఇంట్లో భార్య కూడా లేకపోతే ఎవరు చూస్తారు? 10,000 ఇచ్చి నర్సుని పెట్టుకున్న భార్యలా సపర్యలు చేస్తుందా? ప్రొద్దున్నే 10ంటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చెకప్ చేయించుకోవాలి. భార్య ఇంటి నుండి వెళ్ళిపోయిన 3 గంటల్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే గుండె నొప్పి వచ్చి ఉంటుంది, భార్య మీద ఎంత ప్రేమో అనుకుంటారు. ఆ విధంగా సానుభూతి పెరుగుతుంది. అది మంచిదే. ఇదేమిటి, భార్య ఇంట్లో కనపడకుండా పోతే అది ప్రజల సానుభూతి పెరగటానికి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచిస్తున్నాను. ప్రముఖులంతా అంతేనేమో. ఏం చేద్దామంటారు భరద్వాజ? నా ఆలోచనల్లో నేనుండి ఇన్స్పెక్టర్ ప్రశ్న వెంటనే అర్థం కాక ఏమిటి ఏం చేయటం అన్నాను అభావంగా.
అతడి మొహంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనపడింది, కాస్త కోపం కూడా. కనపడకుండా పోయిన మీ భార్య గురించి ఏం చేద్దామని అడుగుతున్నాను అన్నాడు విసుగ్గా, ఆపై కాస్త వెటకారంగా. తాను వచ్చిన ముఖ్యమైన పని నేను మర్చిపోవటం వల్ల వచ్చింది విసుగు. నేను వచ్చింది నా పని మీద కాదు, నీ భార్య గురించి వెతకటం కోసం అన్నది వెటకారం. అతడి మొహంలోకి పరిశీలనగా చూశాను. పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు కరుకుదనం ఇంకా రాక మొహం లేతగా ఉన్నది. నేను ఈ విధమైన ఆలోచనల్లో ఉండగా ఆమె ప్రవర్తనపై ఈ మధ్య మీకేమైనా అనుమానం కలిగిందా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. వాత విక్షప్త విటప లతాస్సమను వర్తినే అన్నాను. కిష్కింధాకాండలోని శ్లోకం అది. ఇన్స్పెక్టర్కి నా మనోస్థితి పట్ల ఏదో అనుమానం నిశ్చయంగా కలిగి ఉంటుంది. నాలో చింత గాని వేదన గాని కనపడకపోవటమే దానికి కారణం. పైగా రామాయణ శ్లోకాలు కూడా చెప్తున్నాను. భార్య అదృశ్యమైతే కొందరు దుఃఖిస్తారు, మరికొందరు సంతోషిస్తారు. నాలా పద్యాలు చెప్పరు. కానీ అతడికి అర్థం కాని విషయం ఒకటుంది. భరించలేనంత వేదన కలిగి ఉన్నప్పుడు కానీ, షాక్ తగిలినప్పుడు కానీ మనిషి డెలీరియం స్థితిలోకి వెళ్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. దాన్నే సంధి ప్రేలాపన అంటారు. ప్రస్తుతం నేను ఆ స్థితిలోనే ఉన్నాను. పైకి ఎంత మెటీరియలిస్టిక్గా కనపడినా ఆమె లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేను. ఆమె పేరు విశ్వశాంతి అన్నాను. అర్థం కానట్లు తలెత్తి మళ్ళీ చెప్పండి అన్నాడు. అసలు పేరు శాంతి, విశ్వశాంతి అని నేను పిలుస్తాను అన్నాను. నిజానికి ఆమెని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాను. క్రాంతి, భ్రాంతి అంతా ఆ టైంలో నేను చేసే రచన తాలూకు మూడ్పై ఆధారపడి ఉంటుంది. అదంతా చెప్పి ఇన్స్పెక్టర్ని మరింత అయోమయంలో పడేయటం నాకు ఇష్టం లేకపోయింది. ఆమెకెవరైనా దగ్గర స్నేహితులున్నారా అని అడిగాడు. చాలామంది ఉన్నారు. ఒకరిద్దరి పేర్లు చెప్పండి. తెలియదు. వాట్, మీ శ్రీమతి స్నేహితుల పేర్లు మీకు తెలీదా? ఏ మగాడికైనా తన భార్య స్నేహితుల పేర్లు తెలుస్తాయా ఇన్స్పెక్టర్? ఎదురు ప్రశ్న వేశాను. అప్పటికే అతడు నన్ను ప్రశ్నించే విధానం చూసి నాకు ఒళ్ళు మండుతోంది. అతడు నొచ్చుకుంటున్నట్లు, నా ఉద్దేశం అది కాదు భరద్వాజ గారు, ఆమె స్నేహితురాళ్ల పేర్లు అడుగుతున్నాను నేను అన్నాడు. మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. ఆడవాళ్లు తమ స్నేహితురాళ్ల దగ్గర మనసు విప్పి రహస్యాలు చెప్పుకుంటారు. నా భార్యకి మగ స్నేహితులు ఎవరైనా ఉన్నారేమో అన్న విషయం ఆమె స్నేహితురాళ్ల ద్వారా తెలుసుకోవాలని మీ ఉద్దేశం, అవునా? మీకు అలాంటి అనుమానాలు ఏమీ ఉండవలసిన అవసరం లేదు. నా భార్య శాంతి స్వచ్ఛతకి మారుపేరు. 10 మందిని ఆదరిస్తుందే తప్ప పాపపు ఆలోచనలు చేయదు. టీవీల్లో చూసి పేపర్లు చదివి ఒక ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే నిశ్చయంగా ఎవరితోనో వెళ్ళి ఉంటుందన్న అభిప్రాయానికి రాకండి. కేసు పరిశోధన చేయటానికే మీరున్నారు, అంతే తప్ప మీ అమూల్యాభిప్రాయాలు చెప్పటానికి కాదు అన్నాను ఆవేశంగా. ఆ చివరి మాటలకి అతడికి కోపం వచ్చినట్లుంది. ఇంత పొద్దున్నే మీరు రిపోర్ట్ ఇవ్వగానే నేనే స్వయంగా వచ్చింది కేసు పరిశోధించటానికే రచయిత గారు, నా అభిప్రాయాలు చెప్పటానికి కాదు. ఇలాంటి కేసుల్లో మీరే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. కేవలం మీ మీద గౌరవంతో ఏ కానిస్టేబుల్నో పంపకుండా నేనే స్వయంగా వచ్చాను. అసలు ఇందులో ఏ కేసు లేకపోయినా ఇన్వెస్టిగేషన్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఏ కేసు లేదని ఎందుకు అనుకుంటున్నారు ఇన్స్పెక్టర్? ఆమె బట్టలు, సూట్ కేసు లేవు అంటే స్వచ్ఛందంగా తనంతట తానే వెళ్ళిపోయిందన్నమాట. ఆమె మేజర్ కాబట్టి ఆమెకు హక్కు ఉంది. ఆగి అన్నాడతను. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు కిడ్నాప్ అయినట్లు కంప్లైంట్స్ ఇవ్వటం మీకు తెలుసు. ఎంతో సమయం వృధా చేసుకుని మేము ఇన్వెస్టిగేట్ చేస్తే చివరికి తేలేదేమిటంటే ఆ అమ్మాయిలు ఎవరితోనో లేచిపోయారని. ఆ చివరి మాట నొక్కి పలికాడు. అతడి వైపు సూటిగా చూస్తూ అన్నాను. ఒక వ్యక్తి కనపడకుండా పోతే అది మిస్సింగ్ కేసు కాదా? పరిశోధించవలసిన బాధ్యత మీకు లేదా? అతడు కూడా అదే స్వరంతో సూటిగా అన్నాడు. బయటకు వెళ్ళి ఇంటికి రాకపోతే అది మిస్సింగ్ అవుతుంది. సూట్ కేసు సర్దుకుని ఇంట్లోంచి వెళ్తే అది మిస్సింగ్ అవ్వదు. మిస్సింగ్ కేసు కాకపోతే కిడ్నాప్ కేసు అయి ఉంటుంది. వాట్? వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి చేతులు దులిపేసుకోకుండా అన్ని కోణాల నుంచి ఆలోచించడానికి ప్రయత్నించండి ఇన్స్పెక్టర్. రాత్రి 1 గంట వరకు రాసుకుని పడుకోవటం నాకు అలవాటు. తెల్లవారున 4ంటికే లేచి స్నానం చేసి తులసి పూజ చేయటం తనకు అలవాటు. అందువల్ల నేను వేరే గదిలో పడుకుంటాను. బయట తులసి కోట దగ్గర ఫిస్టలో కత్తో చూపించి తనని వాళ్ళు తీసుకువెళ్ళుండవచ్చు. మరి సూట్ కేసు, బట్టలు? నేను అంత తొందరగా బ్లాక్మెయిల్కి లొంగను అని వారికి అనుమానం ఉండుంటుంది. 10 రోజుల పాటు ఒకే చీరతో ఎలా ఉంటుంది? నేను చెప్పిన లాజిక్ అతడికి నచ్చలేదు. అయినా అతడేమీ మాట్లాడలేదు. తన భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న చేదు సత్యం ఎవరొప్పుకుంటారు? అందుకే నేను ఈ విషయాన్ని ఇలా సమర్థించుకుంటున్నానని ఈ ఇన్స్పెక్టర్ అనుకున్నట్లున్నాడు.
మళ్ళీ అన్నాను, చూడండి ప్రదీప్, నా భార్య తన బట్టలు తీసుకువెళ్ళిందే గాని బంగారం కానీ డబ్బు కానీ తీసుకువెళ్ళలేదు. ఆమె అకౌంట్లో కొన్ని లక్షలున్నాయి. వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే అవన్నీ ముందే సమకూర్చుకుని తనతో తీసుకువెళ్ళేది కదా. ఇందులో అతడికి కాస్త తర్కం కనపడినట్లుంది. సన్నగా తలూపాడు. తరువాత ఏదో గుర్తొచ్చినట్టు అతను డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళాడు. అతను ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాక నేను అనుసరించాను. అద్దం దగ్గర నిలబడి, దువ్వెన, పౌడర్ డబ్బా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు. చూసి ఉన్నాయి అన్నాను. అతడు మాట్లాడకుండా తలూపాడు. నేనే తిరిగి, ఎందుకు చూడమన్నారు అని అడిగాను. 10 రోజుల పాటు దువ్వెన, పౌడర్ డబ్బా ఆమెకి అవసరం అన్న దూరదృష్టి కూడా కిడ్నాపర్లకు ఉన్నదేమో అని అన్నాడు. అతడి మాటల్లో సెటైర్ ఏమైనా ఉన్నదేమో అన్న అనుమానంతో చూశాను గాని అతడు మామూలుగానే ఉన్నాడు. మా డ్రెస్సింగ్ రూంలో 4-5 పౌడర్ డబ్బాలు, 7-8 దువ్వెన్లు ఉంటాయి. వాటిల్లో 1-2 తీసుకెళ్తే తెలుసుకోవటం కష్టం. ఇందులో చాలా బ్రాండ్లున్నాయి. పౌడర్ డబ్బాల కేసి చూస్తూ అన్నాడు. అందులో మీ భార్య వాడే బ్రాండ్ ఉన్నదో లేదో చూడండి. తెలియదు అన్నాను. ఏమిటి తెలియదు? నా భార్య ఏ బ్రాండ్ పౌడర్ వాడుతుందో తెలియదు. అతడు నా వైపు చిత్రంగా చూసి, అందుకే అంటూ అర్ధోక్తిలో ఆపాడు. నాకు ఒళ్ళు మండింది. ఏమిటి ఇతడి ఉద్దేశం? అందుకే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని అతడి ఉద్దేశమా? తనే పౌడర్ వాడుతుందో, ఏ బ్రాండ్ లిప్స్టిక్ వాడుతుందో తెలియదన్న కారణంగా భర్తల్ని భార్యలు వదిలేయటం మొదలు పెడితే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు బ్రహ్మచారుల్లా బతకాల్సి వచ్చేది. నా మొహంలో మారుతున్న భావాలు గమనించి ఇన్స్పెక్టర్ మాట మారుస్తూ, మీ శ్రీమతి గారికి సెల్ ఫోన్ ఉన్నదా అని అడిగాడు. ఉంది, వెతకమంటారా అంటూ అతడి సమాధానం గురించి ఆలోచించకుండా వెతకటం ప్రారంభించాను. అరగంట అయింది, దొరకలేదు. ఆమె తనతో తీసుకువెళ్ళి ఉంటుంది అన్నాను. తులసి కోట దగ్గర ఆమె పూజ చేసుకుంటూ ఉండగా కిడ్నాపర్లు పిస్టల్ గురిపెట్టారు. ఇంటి లోపలికి తీసుకొచ్చారు. 10 రోజుల పాటు నువ్వు మాతో పాటు ఉండవలసి వస్తుంది, బట్టలు సర్దుకో అని బెదిరించారు. నా సెల్ ఫోన్ కూడా తెచ్చుకుంటాను అంది శ్రీమతి. అదేనా మీరు చెప్పేది? కాదు అన్నాను. నీ భర్తని బెదిరించటానికి మా ఫోన్ కన్నా నీ భర్త ఫోనే బెటరు, దాన్ని తీసుకురా అని ఉంటారోళ్ళు. ఆమె సెల్కి ఫోన్ చేద్దామా? ఆ పని పొద్దున్నుంచి మీరొచ్చే లోపల 10 సార్లు చేశాను. ప్రతిసారి ఎంగేజ్ వచ్చింది. నేను కూడా ఒకసారి చేసి చూస్తాను. నెంబర్ చెప్పండి. నా నెంబర్ చూసి ఆమె ఫోన్ తీయటం లేదని మీ అనుమానమా అని అడిగాను. అతడు మాట్లాడలేదు. నేను ఆమె నెంబర్ చెప్తూ ఉండగా అతడు డయల్ చేశాడు. కొద్దిసేపు రింగ్ టోన్ విన్నాడు. ఈ లోపల నా ఫోన్ మోగటం వినిపించి వేగంగా పరిగెత్తుకెళ్ళి నా గదిలోకి వెళ్ళి స్విచ్ ఆన్ చేసి హలో అన్నాను. అట్నుంచి ఒక మగ కంఠం హల్లో అని బొంగురుగా వినిపించింది. నా గుండె ఒక్క క్షణం ఆగినట్లు అనిపించింది. ఫోన్ చుట్టూ చెయ్యి బిగుసుకుంది. నీకేం కావాలి అని అడిగాను. అక్కడ శాంతి ఉన్నదా అని అట్నుంచి అదే బొంగురు గొంతు ప్రశ్నించింది. శాంతి కోసమే అడుగుతున్నాను నేను కూడా అన్నాను కోపంగా. శాంతి ఫోన్ నీకెలా వచ్చింది? అట్నుంచి కిడ్నాపర్ అడిగాడు. ఇడియట్, ఇది నా ఫోను అరిచాను ఇరిటేటింగ్గా. నీకేం కావాలో, ఎంత కావాలో చెప్పు. ఏమిటి? శాంతిని తిరిగి అప్పగించటం కోసం నీకెంత కావాలో చెప్పు. నీ దగ్గర శాంతి లేదా? జోకులేస్తున్నావా? నా దగ్గర శాంతి ఉంటే నిన్నెందుకు అడుగుతాను? ఇంతకీ నువ్వెవరు? ఇన్స్పెక్టర్ ప్రదీప్. నువ్వెవరు? శాంతి గారి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అట్నుంచి అడుగుతున్నాడు. పొద్దున్నుంచి శాంతి ఫోన్ ఎందుకు ఎంగేజ్ వచ్చిందో అర్థమై చప్పున ఫోన్ ఆఫ్ చేసి హాల్లోకి వెళ్ళాను. ప్రదీప్ కూడా స్విచ్ ఆఫ్ చేసి నా వైపు చూశాడు. శాంతి ఫోన్ కాల్స్ నా ఫోన్కి డైవర్ట్ చేయబడేటట్లు ఏర్పాటు చేశారు కిడ్నాపర్లు. అందుకే ప్రదీప్ నా భార్య నెంబర్కి చేసిన ఫోన్ కాలు నాకు డైవర్ట్ అయింది. అది తెలుసుకోకుండా మేమిద్దరం మహామూర్ఖుల్లా అవతల వైపు ఉన్నది శాంతి తాలూకు కిడ్నాపర్లు అనుకుని చెరో గదిలోంచి మాట్లాడుకున్నాం. ఇద్దరి మొహాలు ఆముదం తాగినట్లు తయారయ్యాయి. ఆ ఇబ్బంది నుంచి బయటపడటం కోసమా అన్నట్లు ఇన్స్పెక్టర్, నేను విన్న కాలర్ ట్యూన్ ఎవరిది అని అడిగాడు. ఏ టోన్? ఏదో శ్లోకం వినపడింది. నాస్తి బుద్ధి అశాంతస్య కుతసుఖం అన్నాను. అవును అదే అన్నాడు ఇన్స్పెక్టర్. నా భార్యది. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు. నేను చెప్పిన శ్లోకం గురించి ఆలోచిస్తున్నాడనుకుని, భగవద్గీత సాంఖ్యయోగంలోనిది. శాంతి లేని వాడికి సుఖం లేదని దాని అర్థం అన్నాను. అన్న తరువాత అనిపించింది అది ప్రస్తుతం నా స్థితికి సరిపోతుంది అని. నాకెందుకో శామ్యూల్ బకెట్ రాసిన అబ్సర్డ్ నాటకం వెయిటింగ్ ఫర్ గాటాట్ గుర్తొచ్చింది. ఆకులు రాలిపోయిన చెట్లు కింద ఇద్దరు వృద్ధులు నిర్మానుష్యమైన రోడ్డు కేసి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలీదు.
వాళ్ళు ఎదురు చూస్తున్నది మాత్రం గోడో అనే వ్యక్తి కోసం. ఆ వ్యక్తి ఎప్పుడొస్తాడో, ఎక్కడికి వస్తాడో, ఎందుకు వస్తాడో ఇద్దరికీ తెలీదు. తెలియని వ్యక్తి రాక కోసం ఇద్దరు అపరిచితులు 2 గంటల పాటు అసంబద్ధంగా జరిపే సంభాషణే వెయిటింగ్ ఫర్ గోడో నాటకం. దానికే శామ్యూల్ బకెట్కి 1969లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నేను ఆ ఇన్స్పెక్టరు మాట్లాడుకుంటున్నట్లే ఆ ఇద్దరు వృద్ధుల మాటలు ఒకదానికొకటి పొంతనుండవు. మనుషుల జీవితాల్లోని మెటాఫిజికల్ ఎంప్టీనెస్ నుంచి బయటపడటం కోసం ఎప్పుడొస్తుందో తెలియని దేనికోసమో ఎదురుచూసే ఇద్దరు వ్యక్తుల మధ్య నథింగ్ ఈజ్ ఆల్సో ఎ థింగ్ టు డూ అన్న కొత్త సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసినందుకే ఆ రచయితకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ, మీ కాలర్ ట్యూన్ ఏమిటి అని అడిగాడు. దానికి ఈ కేసుకి ఏ సంబంధమో అర్థం కాలేదు. అయినా చెప్పాను, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని. తనలో తనే ఆలోచించుకుంటున్నట్లు, నేను మీ భార్య సెల్ ఫోన్కి ఫోన్ చేశాను. ఆ కాల్ మీకు డైవర్ట్ చేయబడింది. అప్పుడు నాకు ఎవరి టోన్ వినపడాలి, మీదా ఆమెదా అన్నాడు. నాదే. మరి నాకు నిధి చాలా సుఖమా అని వినపడలేదేం? శాంతి లేకపోతే సుఖం లేదన్న శ్లోకం ఎలా వినపడింది? నేనిది ఊహించలేదు. ఇన్స్పెక్టర్ చెప్పేది నిజమే. ఇదెలా జరుగుతుంది? నా ఫోన్లో నిధిపోయి శాంతి లేని శ్లోకం ఎలా వచ్చింది? అసంభవం. నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. కుర్చీలో నిస్సత్తువుగా కూలబడుతూ, అవును, మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్, నాకు అయోమయంగా ఉంది అన్నాను. ఈ మధ్య నాకిలాంటి అయోమయం కేసులు చాలా వస్తున్నాయి. 4 ముసలివాళ్ళు ఏవో ఫోటోల కోసం వెతుకుతున్నారు. అందులో ఒకరు నేను చూస్తూ ఉండగానే మరణించారు. శవాన్ని ఆసుపత్రికి పంపుతూ ఉండగా అంబులెన్స్లో అది మాయమైంది. ఉలిక్కిపడి, మాయమైందా? అదెలా అని అడిగాను. ఒకటి కాదు, మరొకటి కూడా అలానే అయింది. ఈ విషయాలన్నీ చెప్పి మీతో ఒక నవల రాయించాలన్న ఉద్దేశంతో మొన్న రాత్రి ఫోన్ చేశాను. మీరు విసుక్కున్నారు. అదిరిపడి, మీరు నాకు ఫోన్ చేశారా, నేను విసుక్కున్నానా అని అడిగాను. అవును, శవాలు మాయమైపోవటం లాంటి ఫ్యాంటసీలు నేను రాయనన్నారు. నేనా? అవును, అలాంటివి రాసి పాఠకుల్ని భయభ్రాంతుల్ని చేయను అన్నారు. నేనా? అవును, అలాంటివి రాసి పాఠకుల్ని భయభ్రాంతుల్ని చేయను అన్నారు. మీరు నాకెప్పుడు ఫోన్ చేశారు? మొన్న రాత్రి 9ంటికి. అసంభవం. చేసింది నేను, బాగా గుర్తుంది. విన్నది నేను, నాకు గుర్తుండాలిగా. ఇన్స్పెక్టర్ కాస్త తటపటాయించి, రాత్రిళ్ళు మీరు డ్రింక్ చేస్తారా అని అడిగాడు. అంటే? కోపంగా అన్నాను. డ్రింక్ చేసి మీ ఫోన్ సంగతి మర్చిపోయానంటారా? నేను ఫోన్లో మిమ్మల్ని రైటర్ భరద్వాజ అని అడిగాను. మీరు అవునన్నారు. మీ నవలకి ప్లాట్ చెప్తానన్నాను. ఇన్స్పెక్టర్ చెప్తూ ఉండగా నా ఫోన్లో రిసీవ్డ్ కాల్స్ పరిశీలించాను. ఈరోజు, నిన్న, మొన్న రాత్రి. నా ఫోన్కేగా మీరు చేసింది అని అడిగాను. అవును, మీ దానికే. ఇప్పుడు ఇంకా బాగా గుర్తొచ్చింది. రాముని సన్నిధి సుఖమా అన్న మీ కాలర్ ట్యూన్ వింటుంటే ఈ రచయిత గారిది మంచి టేస్టే అనుకున్నాను అంటూ అతడు చెప్పుకుపోతూ ఉండగా నేను ఫోన్లో నా రిసీవ్డ్ కాల్స్ లిస్ట్ చూపిస్తూ, చూడండి ఇన్స్పెక్టర్, ఇందులో మీ ఫోన్ నెంబర్ ఉన్నదో లేదో చూసి చెప్పండి అన్నాను. అతడు పరిశీలనగా చూశాడు. అందులో నెంబర్ లేదు. అతడి మొహం వివర్ణమైంది. తన ఫోన్లో డయల్డ్ కాల్ లిస్ట్ చూశాడు. అతడి మొహం విప్పారింది. నా నెంబర్ అందులో ఉంది. సరిగ్గా 9 గంటలకి అతడు నాకు చేసినట్లు. నా తలలో సన్నగా పోటు ప్రారంభమైంది. ఏమవుతోంది నాకు? శాంతి వెళ్ళిపోయిన తర్వాత మతి భ్రమించడం ప్రారంభమైందా? అల్జీమర్స్ వ్యాధి వచ్చి జ్ఞాపక శక్తి తగ్గిందా? నేనిలా కన్ఫ్యూజన్లో ఉండగా ఇన్స్పెక్టర్ లేచి, ఈ మిస్టరీ నేను ఛేదిస్తాను అన్నాడు. తలెత్తి చూశాను. అతను అన్నాడు, నేను చెప్తే మీరు దీన్నేదో అభూత కల్పనగా కొట్టిపడేశారు. మానవాతీత శక్తులు ఏవీ లేనట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు వృద్ధులు వెతుకుతున్న ఫోటోలకి, వారి శవాలు అదృశ్యం అవటానికి, మీ భార్య మాయమవటానికి మధ్య ఏదో లింకు ఉన్నట్లుగా కనబడుతోంది. దాన్ని కనుక్కుని తీరుతాను. కానీ ఇదంతా మీడియాలో రాకుండా చూడాలి. పత్రికల్లో నా గురించి, నా భార్య గురించి, మాయమైన శవాల గురించి వస్తే బాగోదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇన్స్పెక్టర్. ఇది నా ప్రెస్టేజీ క్వశ్చన్ అన్నాను. ఇది నా ప్రెస్టేజీ క్వశ్చన్ కూడా. తీగ దొరికింది, దాంతో డొంక కదిలిస్తాను అన్నాడు. నా భార్యని తీగతోనూ, ఆమె అదృశ్యాన్ని డొంకతోనూ పోల్చడం నా మనసుకి కష్టంగా తోచింది. అయినా అదేమీ పైకి కనిపించనివ్వకుండా ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపివేశాను. ఒక్కడే నీరసంగా లోపలికి వచ్చాను. ఒక్కసారిగా శూన్యత ఆవరించింది. తలనొప్పి తగ్గలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శాంతి ఉంటే నేను అడగకుండానే టీ పెట్టి ఇచ్చేది.
2-3 గంటల్లోనే శాంతి లేని లోటు తెలుస్తోంది. నాలోంచి ఏదో వెళ్ళిపోయిన భావం. ఏదో వెళ్ళిపోవటం ఏమిటి, శాంతి వెళ్ళిపోయింది. ఏం జరుగుంటుంది? నేను నమ్ముతున్నట్లే నిజంగా కిడ్నాప్ జరుగుంటుందా? లేక అలా అనుకోవడం వల్ల వచ్చే సంతృప్తి కోసం నేను ఆత్మవంచన చేసుకుంటున్నానా? ఒకవేళ ఇన్స్పెక్టర్ చెప్పిందే కరెక్టా? నా భార్య తనంతట తానే వెళ్ళిపోయి ఉంటుందా? ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది? ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నా పట్ల ఏదైనా అసంతృప్తి ఉండి ఉంటే కాస్తైనా అది నాకు తెలిసేది కదా. అలాంటిదేమీ బయటపడలేదే. సూట్ కేస్ సర్దుకుని అంత రాత్రికి రాత్రే వెళ్ళిపోయేటంత పెద్ద కారణం ఏమై ఉంటుంది? సొంత కాళ్ల మీద నిలబడి తన బతుకు తాను బతకాలన్న నిర్ణయం తీసుకున్నదంటే దానికేదో పెద్ద కారణం ఉండాలి. లేదా ఇన్స్పెక్టర్ నమ్ముతున్నట్లు. ఆ పైన ఇక ఆలోచించలేక తల విదిలించాను. తలనొప్పి మరింత ఎక్కువైంది. ముఖ్యంగా ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. తనుంటే వంటింట్లోనో టీవీ గదిలోనో ఎప్పుడూ ఏదో అలికిడి వినిపిస్తూ ఉండేది. నేను రాసుకుంటున్నప్పుడు ఆ చప్పుళ్ళు డిస్టర్బ్ చేస్తూ విసుగు కలిగించినా ఇప్పుడు అవి లేక ఈ నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంది. నువ్వు ఉన్నంతకాలం నీ విలువ లేదు, నువ్వు లేని మరుక్షణం అది తెలుస్తోంది అని నేనే ఏదో నవల్లో రాశాను. అది ప్రస్తుతం నా పట్లే నిజం కాబోతున్నదా? టీ పెట్టుకోవటానికి లేస్తూ ఉండగా కాలింగ్ బెల్ వినపడింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదుటి వ్యక్తిని చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాను. మా ఇంటి ఎదురుగా ఉండే ఆనందరావు తలుపుకు ఆవల నిలబడి ఉన్నాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. అయితే అది నాకు ఏడుపుకి నవ్వుకి మధ్య సందిగ్ధంలా ఉంది. స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డ రాజకీయ నాయకుడు ఆ తరువాత కెమెరా ముందు ఇంటర్వ్యూ ఇస్తూ విధిలేక మొహం మీద కప్పుకున్న చిరునవ్వులా ఉందది. అతడి భార్య మరణించింది. కొడుకు అమెరికాలోనూ కూతురు ఆస్ట్రేలియాలోనూ ఉంటారు. ఇతడేమీ పనిచేయడు. రియర్ విండో సినిమాలోలా కిటికీ దగ్గర కూర్చుని రోడ్డు మీద వాహనాల్ని మనుషుల్ని చూస్తూ ఉంటాడు. మరణించకముందే జీవితం నుంచి రిటైర్ అయిపోయే మనుషులంటే నాకు చిరాకు. జీవితపు చివరి రోజుల్లో విశ్రాంతి అన్న నెపం మీద ఇంట్లో ఏ పని చేయని వృద్ధుల పట్ల నాకంత సదభిప్రాయం లేదు. ఒంట్లో సత్తువ లేకపోతే అది వేరే సంగతి. ఏమిటి సంగతి అన్నాను, అసహనాన్ని బయటపడనివ్వకుండా, అతన్ని లోపలికి ఆహ్వానించకుండా. పొద్దున్నే పోలీసులు వచ్చినట్లున్నారు అన్నాడు అతడు అదే రకంగా నవ్వుతూ. పోలీసులు కాదు, ఒక్కరే, ఇన్స్పెక్టర్. అదే నసిగాడు. మళ్ళీ వస్తారా? రావచ్చు రాకపోవచ్చు అన్నాను విసుగ్గా. డిన్నర్కి రమ్మని ఫోన్ చేశాను. డిన్నర్ అంటే పొద్దున్నే తినే టిఫిన్ అనుకుని వచ్చాడు. దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారని వివరిస్తే వెళ్ళిపోయాడు. బహుశా ఈ రాత్రికి మళ్ళీ రావచ్చు, లేదా అవమానం భరించలేక రాకపోవచ్చు. నా మాటల్లో సెటైర్ గుర్తించలేక ఆనందరావు అదే పేలవమైన నవ్వుతో, డిన్నర్కి పోలీసుల్ని ఇంటికి ఆహ్వానించగలిగేటంత గొప్పవారు మీరు. మా ఇంటి ఎదురుగా ఉండటం అదృష్టం అన్నాడు. అందులో సెటైర్ ఏమైనా ఉన్నదేమో అని ఓరగా చూశాను, కానీ నాకేమీ కనపడలేదు. ఇంతకీ మీకేం కావాలి అని అడిగాను. ఇన్స్పెక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ అడుగుదామని వచ్చాను. మీరు కాస్త రికమెండ్ చేయాలి. మొహం చిట్లించి ఏమిటా రిక్వెస్ట్ అని అడిగాను. మా ఇంటి ముందు పోర్షన్లో ఒక వ్యక్తి దిగాడు. అద్దె ఇవ్వకుండా గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అతడి పేరు. అతడి మాటలు పూర్తి కాకుండా మధ్యలోనే ఆపి, ఎన్ని నెలలద్దా అని ప్రశ్నించాను. 17 రోజులు. ఆనందరావు వైపు కన్నార్పకుండా ఒక్క క్షణం చూశాను. 47 రోజుల అద్దె కోసం నా రికమెండేషన్తో పోలీసులను నియమించి వెతికించాలనుకుంటున్నాడు నా ఎదుట నిలబడ్డ ఈ పెద్ద మనిషి. ఆ పారిపోయిన వాడి వివరాలు ఏమైనా ఉన్నాయా? లేవు, పేరొక్కటి తెలుసు. ఏమిటి? మహర్షి. ఆ చిత్రమైన పేరుని నేను జీర్ణించుకునేలోపు అతడే తిరిగి అన్నాడు, ఆ పేరు నిజం పేరు అయి ఉండదులేండి. మోసం చేసేవాడు అసలు పేరెందుకు చెప్తాడు? అద్దె అడ్వాన్స్ తీసుకోలేదా? లేదు, అతన్ని చూస్తే అడగాలనిపించలేదు. అదేమిటి? ఇటువంటి విషయాల్లో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. అతడి పేరు చూసి మోసపోయాను మాస్టారు. మనిషి చూస్తే భగవంతుడి అవతారంలా ఉన్నాడు. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదు. సామాన్లన్నీ రాత్రికి రాత్రి తీసుకెళ్ళిపోయాడా? అతడు దిగేటప్పుడు తనతో పాటు సామాన్లేవి తెచ్చుకోలేదు. మీ గదిలో చేరాగా కొనుక్కున్నాడా? లేదు. నేను మరింత చిరాగ్గా మరెలా బతికాడు అన్నాను. అన్నం తినలేదా? బట్టలు వేసుకోలేదా? సూట్ కేసు కూడా లేదా? లేదు, ఏమీ లేదు. నేల మీద పడుకునేవాడనుకుంటాను. దుప్పటి కూడా లేదు. కనీసం తువ్వాలు కూడా లేదు. మాది కామన్ బాత్రూమ్. అతడు స్నానానికి వెళ్ళగా నేను చూడలేదు అంటూ దగ్గరగా వంగి మరింత రహస్యంగా, టాయిలెట్ వాడగా కూడా నేనెప్పుడూ గమనించలేదు అన్నాడు.
ఈ పిచ్చివాడితో మాట్లాడుతూ అనవసరంగా నా సమయం వృధా చేసుకుంటున్నాను అనిపించింది. చూడండి ఆనందరావు గారు, మీరు అనుకుంటున్నట్లుగా నాకు ఆ ఇన్స్పెక్టర్కి ఏ సంబంధము లేదు. ఏదో ఎంక్వైరీ కోసం అతడు నా దగ్గరికి వచ్చాడంతే. పోతే మీ కేసు అతడు తప్పక ఎంక్వైరీ చేస్తాడు. ఇంత ధీమాగా ఎందుకు చెప్తున్నానంటే అతడికి కూడా వేపకాయంత వెర్రుంది. చచ్చిపోయిన శవాలు మాయమైపోవటం గురించిన కేసు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆనందరావు అయోమయంగా, శవాలు చచ్చిపోవటం ఏమిటి అన్నాడు. ఆ తప్పుడు భాషా ప్రయోగానికి రచయితగా నా అహం దెబ్బతిన్నది. దాన్ని బయటపడనివ్వకుండా, ఇటీవల కొందరు వృద్ధుల శవాలు క్షణాల్లో అదృశ్యమవుతున్నాయట. దాని గురించి ఒక పుస్తకం రాయమని అడగటానికి నా దగ్గరకు వచ్చాడు. రాయనని చెప్పాను. ప్రస్తుతం మీ గదిలో దిగిన వాడి పేరేమిటన్నారు అని అడిగాను. ద్వైత మహర్షి. అదే, ఆ మహర్షి అన్నం వండుకోడని, భోజనం చేయడని, కనీసం టాయిలెట్ కూడా వాడడని ఆ ఇన్స్పెక్టర్కి చెప్పారంటే రెట్టించిన ఉత్సాహంతో మీ కేసు కూడా టేకప్ చేస్తాడు కసిగా అన్నాను. మీకు నేను చెబుతున్నవి సత్యాలుగా కనపడటం లేదనుకుంటాను బిక్కమొహంతో అడిగాడు ఆనందరావు. దాంతో నా విసుగు పరాకాష్ఠకు చేరుకుంది. బహుశా నా మనసులో ఏ మూలనో ఆ ఇన్స్పెక్టర్ మీద కోపం ఉన్నట్లుంది. నా భార్య గురించి ఎంక్వైరీ చేయకుండా అద్దె ఎగ్గొట్టిన వాడి గురించి, మాయమైన శవం గురించి ఆ ఇన్స్పెక్టర్ సమయాన్ని వృధాపరచటం బహుశా నా ఇరిటేషన్కి కారణమై ఉంటుంది. ఆ ఇరిటేషన్తోనే అరిచాను. మీరు చెబుతున్నవి సత్యాలా? ఏమిటండి సత్యాలు? సామాన్లు ఏమీ లేకుండా వచ్చి మీ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడా? పైగా ద్వైత మహర్షి అని పేరు చెప్పాడా? దాన్ని మీరు నమ్మారా? భోజనము స్నానము లేకుండా 47 రోజులు గదిలోనే కూర్చున్నాడా? కూర్చుని ఏం చేశాడు? అసలెందుకు మీ గది తీసుకున్నాడు? పేరు సార్థకం చేసుకునేటందుకు గదిలో కూర్చుని తపస్సు చేశాడా? లేదు. మరి రాత్రింబవళ్ళు ఏం చేసేవాడు? కిటికీ దగ్గర కూర్చుని మీ ఇంటి వైపు చూస్తూ ఉండేవాడు. గ్రీష్మ తాపానికి ఏనుగుల కుంభస్థలాలు పగిలి అందులోని ముత్యములు పెఠేలున విస్ఫోటించినవట. అతడి మాటలు ఆ విధంగా నా భావోద్వేగ నిబద్ధతల్ని ఛిద్రం చేశాయి. కర్ణపుటం కంపిస్తుండగా మాట తడబడింది. నా నా ఇంటివైపా అన్నాను. క్షణంలో 1000 ఆలోచనలు. నా మనసు కీడు శంకించింది. ఇన్స్పెక్టర్ అనుమానాలు నిజమేనా? నా భార్య అతడితోనే వెళ్ళిపోయిందా? ఎదిరింట్లో దిగి కేవలం 47 రోజుల్లోనే భర్తని వదిలేసి వెళ్ళిపోగలిగేటంత బలంగా ఆమెను అతడు ఆకర్షించగలిగాడా? లేక అంతకు ముందే వారిద్దరికీ పరిచయం ఉండి ఆమె ప్రస్తుత అడ్రస్ తెలుసుకుని వచ్చి ఇక్కడ మకాం పెట్టి రాయబారం కొనసాగించాడా? నా ఆలోచనలు పడగ్గదిలో సొరుగులో ఉన్న రివాల్వర్ వైపు సాగినాయి. నా అనుమానం గాని నిజమైతే వాళ్ళిద్దరూ ఏ సముద్రాంతర్భాగాన ఉన్నా సరే షూట్ చేసి చంపేయదలుచుకున్నాను. చప్పున నా దృష్టి ఆనందరావు మీద పడింది. నా భార్య ఇంట్లో లేదన్న వార్త రేపు బహిర్గతమైతే ఇతడు ఏ విధంగా ఆలోచిస్తాడు? ఎలా నవ్వుకుంటాడు? ఈ ద్వైత మహర్షి వయసు ఎంతుంటుంది? ఆలోచనలని కంట్రోల్ చేసుకుంటూ అడిగాను. 80-90 సంవత్సరాలు ఉండవచ్చు. ఒక్కసారిగా రిలీఫ్గా అనిపించింది. ఇది ప్రేమ వ్యవహారం కాదు. నా భార్యకి నా మీద ఎంత అసంతృప్తైనా ఉండి ఉండొచ్చుగాక. నిశ్చయంగా అంత వృద్ధుడి ప్రేమలో పడదు. ఆ తరువాత సంభాషణ నా అనుమానాన్ని మరింత తగ్గించింది. ఆ వృద్ధుడు మా ఇంటివైపు చూస్తూ ఉండేవాడా అని అడిగాను, కంఠం క్యాజువల్గా ధ్వనించేటట్లు. అవును, కిటికీ దగ్గర కూర్చుని మిమ్మల్నే గమనిస్తుండేవాడు. మీరు బయటకు వెళ్తే తను మిమ్మల్ని అనుసరించేవాడు అనుకుంటాను. వాట్? అవును, రాత్రిళ్ళు రచన చేస్తూ చేస్తూ మధ్యలో మీరు ఇంటి బయట తోటలోకి వస్తే తను ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు. నేనెప్పుడు వస్తానో అతడికెలా తెలిసేది? నిద్రపోయేవాడు కాదా? లేదు. ఏమిటి లేదు? అతడు నిద్రపోతూ ఉండగా నేను చూడలేదు. ఆ వృద్ధుడు నాకు షాక్ మీద షాక్ ఇస్తున్నాడు. అయితే సంతృప్తి ఏమిటంటే నా ఎదురింటివాడి నిరామయ నిద్రారాహిత్యావస్థ నా భార్య కోసం కాదు, నా కోసం. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు ప్రేమించిన వ్యక్తి ఇంటి చుట్టూ తిరిగే యువతీ యువకుల్ని చూశాను కానీ స్వలింగ జాతివాడైన సాటి మగవాణ్ణి చూడటం కోసం ఎదురిల్లు అద్దెకు తీసుకున్న వారిని చూడటం ఇదే మొదటిసారి. అయితే తమ అభిమాన హీరో వీధిలోనే ఇల్లు కట్టుకున్న కొందరు నాకు తెలుసు. ఈ ముసలోడు కూడా ఈ బాపతేనా? ఆలోచనల్ని పక్కకు పెట్టి, చూడండి ఆనందరావు గారు, అడ్వాన్స్ తీసుకోకుండా గది అద్దెకివ్వటం మీ తప్పు. అతడి గురించి ఎంక్వైరీ చేయకపోవటం రెండో తప్పు. ఇన్స్పెక్టర్ కూడా మిమ్మల్నే మందలిస్తాడు. అయినా సరే రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మీ ఇష్టం అని లోపలికి నడిచాను. శాంతి లేకపోవటంతో మనసంతా చికాగ్గా ఉంది. టీ తాగాలనిపించింది. శాంతి ఉంటే టీ అని అరవగానే 5 నిమిషాల్లో వేడివేడి టీ ప్రత్యక్షమయ్యేది. వంటింట్లోకి వెళ్ళి పాలు స్టవ్ మీద పెట్టి
టీ పొడి పంచదార వేశాను. 2 నిమిషాలు గడిచినా వేడెక్కలేదు. స్టవ్ వెలిగించటం మర్చిపోయానని తెలిసింది. విసుక్కుంటూ వెలిగించాను. పాలు పొంగి విరిగిపోయాయి. పంచదార బదులు ఉప్పు వేశానని గుర్తించాను. భార్య ఉప్పు లాంటిది. ఉంటే విలువ తెలీదు, లేనప్పుడే ఏం లోటో తెలిసేది. విసుగు ఎక్కువైంది. తిరిగి నా గదిలోకి వచ్చాను. కిటికీలోంచి ఎదురింటి కిటికీ కనబడుతోంది. అక్కడి నుంచి చూస్తే నేను రాసుకునే గది కనపడుతుంది. నా భార్య పడగ్గది కనపడదు. అంటే కేవలం అతడు ఇంతకాలం నన్నే గమనించాడు. ఎందుకు? ఇంతకీ ఎవరి ద్వైత మహర్షి? ఇక్కడ మన నవలకి ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మళ్ళీ వచ్చే భాగంలో మిమ్మల్ని కలుస్తాను. ఇప్పటి వరకు మీరు విన్న ఈ నవల మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.